hello, welcome back to our YouTube channel. Chappu. Hi, hello, welcome back to our YouTube channel. ఎన్ని రోజులైందా ఇట్లా కార్లో వ్లాగ్ చేసి. నా బర్త్డే వ్లాగే లాస్ట్ అనుకుంటా సెప్టెంబర్లో. దాని తర్వాత ఇండియా వెళ్ళాం అండ్ ఇప్పుడు ఇట్లా వ్లాగ్ చేస్తున్నాము. సో తమిళ చూసి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. చెప్తున్నా టైటిల్ ఏంటంటే పువ్వులు కొనడానికి మేము వేరే స్టేట్కి వెళ్తున్నాము. సీరియస్లీ మేము పువ్వులు కొనడానికి వేరే స్టేట్కి వెళ్తున్నాము. కొనడానికి యాక్చువల్లీ కొయ్యడానికి వేరే స్టేట్కి వెళ్తున్నాము. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఆ పువ్వులు మా ఇంటి పక్కనే రోడ్డు మీద కూడా పూస్తున్నాయి, అక్కడ కూడా తెంపుకోవచ్చు. కానీ మా ఇంటి నుంచి 1.5 hours దూరం ట్రావెల్ చేసి మరీ ఆ పువ్వుల కోసం పోతున్నాం. మేమైతే పిచ్చి అనుకుంటున్నాం కదా. సో యా మేము తులిప్ ఫామ్కి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి నుంచి 1.5 hours దూరం ఉంటుంది ఇది. ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. స్ప్రింగే కదా, స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం చలి కూడా తగ్గుతుంది, ఎండ కూడా వస్తుంది. కాబట్టి అలా బయటికి వెళ్ళామన్నమాట చాలా రోజుల తర్వాత. అది కూడా పువ్వులు కోయడానికి వెళ్ళాము. సో యా ఇంకా 40 minutesలో బ్రేక్ఫాస్ట్ నాకు మాట్లాడడానికి వస్తలే. ఇంకా 40 minutesలో బ్రేక్ఫాస్ట్ స్టాప్ పెట్టుకున్నాము. అండ్ అక్కడి నుంచి ఇంకో 40 minutes కదా ఫామ్. యా సో అక్కడికి వెళ్ళాక ఏంటి అనేది చెప్తాను. ఇంకేంటంటే మా ఇంటి పక్కన పూలు ఉన్నాయి, అవి ఫ్రీగా తెంపుకోవచ్చు, మేము తెంపుకొని వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మేము ఆ ఫామ్కి ఎంట్రీ ఫీ కట్టాలి. అది కాకుండా పూలు తెంపినాక ఒక్కొక్క ఫ్లవర్కి కూడా సమ్ $1 0.7 cents ఉన్నాయి అనమాట. అంటే లైక్ 60 to 70 rupees ఒక పువ్వు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో యా అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. చలో. మేము లేక తిరుగుదామని బయటికి వస్తే ఎంత ట్రాఫిక్ చూడండి అసలు. సో ఇంతకీ ఏ ప్లేస్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా. రోడ్ ఎందుకు అట్లా సౌండ్ చేస్తుంది? బ్రిడ్జ్ పై నుంచి పోతున్నాం కదా అని మనం అన్నమాట. ఓకే, డిస్టర్బ్ చేయొద్దు అట్లా నేను బ్లాగ్ చేస్తుంటే రోడ్ కూడా. అమ్మ బాబాయ్. సో యా ఎక్కడికి వెళ్తున్నాం మేము అంటే న్యూ జెర్సీకి వెళ్తున్నాం అనమాట. అందుకే వేరే స్టేట్ అని అన్నాను. మేము పెన్సిల్వేనియాలో ఉంటాం కదా. పెన్సిల్వేనియా నుంచి న్యూ జెర్సీ ఈజ్ లైక్ 1.5 hours or 1 hour 40 minutes ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో అక్కడే లంచ్ కూడా చేసేసి సాయంత్రం వరకు ఇంటికి వెళ్దామని ప్లాన్ అనమాట. మేము వెళ్తున్న ఫామ్ వచ్చేసి హోలాండ్ రిడ్జ్ ఫార్మ్స్ అనమాట, న్యూ జెర్సీలో ఉంటుంది. సో యా లెట్స్ గో. కార్ చింటూ మ్యాప్లో ఇట్లా ఎల్లో కార్ ఎందుకు పెట్టుకున్నావు? నీ కార్ వైట్ కలర్ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఎల్లో కార్ ఎందుకు పెట్టుకున్నావు? అంతే, ఏం ఎల్లో పిచ్చాయిగో. ఫోనే ఎల్లో ఫోనే, సారీ కేస్ ఎల్లో, షూస్ కూడా ఎల్లో షూస్, ఈ కార్ కూడా ఎల్లోనే. ఇంకెందుకు నన్ను కూడా ఎల్లో కలర్ పెయింట్ వేసేసి ఒక పని అయిపోతుంది కదా. చేసుకో. ఇప్పుడు పూలు కూడా ఎల్లో కలర్ పూలే తెచ్చుకుంటున్నాం. బా కండిషన్లు అసలు. మాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే మేము వెళ్ళే రూట్లోనే మా ఫేవరెట్ కుకీ షాప్ ఉందన్నమాట. ఆ కుకీ షాప్ ఏంటి స్టోరీ తెలుసుకోవాలంటే ఇక్కడ వీడియో డిస్ప్లే చేస్తాను, దాన్ని చూడండి అర్థమవుతుంది. చాలా బాగుంటాయి కుకీస్ అయితే, ఎస్పెషల్లీ వైట్ చాక్లెట్ బ్లూబెర్రీ కుకీ అయితే మా ఇద్దరు ఫేవరెట్ అనమాట. సో అందువేలోనే ఉంది కాబట్టి వై నాట్ ఆ కుకీ షాప్ కూడా వెళ్ళేసి పిక్ చేసుకొని దెన్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. సో యా వీలైతే ఆ కుకీ షాప్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. యా లెట్స్ గో. A few moments later. సో గైస్ ఆ కుకీ షాప్ ఉన్న మాల్కి అయితే వచ్చేసాను. ఎవరైనా ఫోన్ ఎత్తుకెళ్ళిపోతారేమో అని భయం వేస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా మంది దొంగలు ఉంటారు. బట్ యా ఎవడరా మన ఫోన్ తీసుకెళ్ళేది అని ధైర్యంతో ఉన్నాను. ఆ షాప్ కోసం వెతుకుతున్నాను. ఆ షాప్ దగ్గరికి రీచ్ అయ్యాక చూపిస్తాను. యా ఇదే మా ఫేవరెట్ కుకీ షాప్ అనమాట. కుకీస్ తీసుకొని కార్లోకి వెళ్ళాక మాట్లాడతాను. ఇక్కడ చెప్పాను కదా దొంగలు చాలా ఎక్కువ ఉంటారు. ఎవరైనా ఫోన్ ఎత్తుకెళ్ళిపోతే తీసుకున్న వీడియో కూడా ఉండదు. యా లెట్స్ గో. ఇక్కడ చూపిస్తున్నా కదా బ్లూబెర్రీ వైట్ చాక్లెట్ మఫిన్, అదే మా ఇద్దరు ఫేవరెట్ అనమాట.
రిటర్న్ కుకీస్ తీసుకొని కార్ దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే. సో ఇంకా ఫాస్ట్గా బ్యాక్ సీట్లో కూర్చొని ఇలా కుకీస్ లాగించేస్తున్నాను. ఫామ్కి అయితే వచ్చేసాము. ఎంత ఎండ ఉంది అసలు, కామెడీగా ఉన్నా కదా నేను. అంతేగా సో యా, ఫామ్కి అయితే వచ్చేసాం. చాలా రష్ ఉంది, యాజ్ వి కుడ్ సీ. లెట్స్ గో. చాలా రష్ ఉంది ఈరోజు. అండ్ పూలు తెంపుకోండి అనేసి ఈ డస్ట్బిన్ అయితే ఇచ్చారు. సో అక్కడ ఉన్న పువ్వులన్నీ తెంపుకొని దీంట్లో వేసుకోవాలి. ఏంటిరానా డస్ట్బిన్ కదా. అండ్ ఫైనలీ అప్పటి నుంచి నేను మొత్తుకుంటున్న తులిప్ ఫ్లవర్స్ ఇవే అనమాట. 3 months పెరుగుతాయి ఇవి, మార్చ్ ఏప్రిల్ మే. సో ఇవి తెంపుకోవడానికి ఇంకా చూడడానికి చాలామంది వచ్చారు. అండ్ ఫామ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మేము 1 గంటలో కంప్లీట్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం, కానీ చూస్తున్నారు కదా ఎంత జూమ్ చేసినా కూడా ఇంకా ఫ్లవర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ చూడండి జనాలు అసలు చాలామంది అంటే చాలామంది వచ్చారు. ఇంకా అయినట్టే మా పని, దూల తీరిపోద్ది. ఎండ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి క్యాప్ పెట్టుకొని వచ్చాం, కానీ మరీ ఇంత ఎండ ఉందని మాత్రం అస్సలు అనుకోలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఎంత ఎండ ఉందో దానికి డబుల్ గాలి ఉందన్నమాట. సో మంచిగా అయితే టైం స్పెండ్ చేస్తున్నాము. పూలు తెంపడం అయిపోయింది. ఇగో ఈ 5 పూలు అయితే తెంపినాము. చాలా అంటే చాలా ఎండ ఉంది, గాలి కూడా ఉంది. దయ్యంలాగా అయిపోయినా కదా. నేను కొంచెం బెటర్ క్యాబ్ పెట్టుకొని కొంచెం వచ్చి ఎన్ని గంటలు అవుతుంది మనం వచ్చి? 3 hours అవుతుంది. 3 hours అయింది మేము వచ్చి. ఈ 3 hours ఈ 4 flowers తెంపినాం అంతే. అంత రష్ ఉంది, అంత ఎండ ఉంది, అంత గాలి ఉంది. ఫ్లవర్స్ అన్ని విచ్చుకుపోయినాయి. మేము వచ్చినప్పుడే ఇంత రష్ ఉంటుంది, ఏందో ఏమో అసలు. నువ్వు సెలబ్రిటీ కదా, నేను చూడడానికి మీతో సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చింది. అందుకే క్యాబ్ పెట్టుకొని తిరుగుతున్నాం. సో గాయస్ అంతే, ఇంకొక 1 or 2 flowers కొనేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతాము లంచ్ చేసుకొని. ఫామ్ అయితే చాలా చాలా బాగుంది. ఫోటో స్పాట్స్ ఉన్నాయి బేసిక్గా చెప్పాలంటే. ఆ ఉయ్యాల కానీ, అండ్ ఈ విండ్ మిల్ అయితే కొత్తగా కట్టారంట. దాని లోపలికి ఎక్కడానికి కూడా ఎక్స్ట్రా ఎంట్రీ ఫీ అంట. బిజినెస్ మరి ఏం చేస్తాం. బట్ యా, వర్త్ విజిటింగ్ అనిపించింది నాకైతే, ఇఫ్ యు ఆర్ ఏ ఫ్లవర్ లవర్. సో అట్లా అయింది మా డే అవుట్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింటూ నేను బ్లాగ్స్ లో చాలా లావుగా పడుతున్నా, డబుల్ చిన్ కనిపిస్తుంది మొత్తం ఈ మధ్య. నాకు కూడా కనిపిస్తున్నాను. ఎట్లున్నా మంచిగా ఉంటుంది.